సహజ గుణం. రచన వసుంధర చందమామ కథ. నాగపట్నంలో గోపాలుడనే వాడుండేవాడు. వాడిది చిన్నప్పటి నుంచి మంచి మనసు. తన చుట్టూ ఉన్నవారందరూ తనంత సుఖంగా ఉన్నప్పుడే వాడు సంతోషంగా ఉండగలడు. అందువల్ల పెరిగి పెద్దదవుతున్న కొద్దీ వాడిలో ఉపకార గుణం ప్రబలింది. కొందరికి మాట సాయం చేసేవాడు, కొందరికి పని సాయం చేసేవాడు, కొందరికి ధన సాయం చేసేవాడు. ఇలా కొంతకాలం జరిగేసరికి గోపాలుడి ఉపకార గుణానికి విలువ లేకుండా పోయింది. అడిగి అందరికీ సాయపడడం వల్ల చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు వాడి వద్దకు వెళ్ళేవారు కాదు సరికదా, వాడొచ్చి అడగలేదని దెబ్బలాడేవారు. అందరికీ అన్ని వేళలా సాయపడడం గోపాలుడు ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. ఆ కారణంగా ఎవరికైనా సాయం చేయలేనంటే, నిన్ను నమ్ముకుని అందరినీ కాదన్నాను, ఎవరినీ అడగలేదు, ఇప్పుడు నేనేమైపోవాలి అని నిలదీసేవారు. ఉంటేకాక కొందరు చాటుమాటుగా గోపాలుడి గురించి చెప్పుకుని నవ్వుకునేవారు. ఒక రోజున ఎవరో ఆ గోపాలుడికి కట్టుకుపోయేంత డబ్బుంది, అయినా సొంతానికి వాడుకోడు, పేరు ప్రతిష్టల కోసం వాళ్లకు వీళ్లకు కొంచెం కొంచెంగా సాయం చేసినా ఇచ్చే డబ్బు తక్కువ. డబ్బు ఎక్కువైతే రెండు చేతులా దానాలు చేయాలి గాని ఇలా చిల్లర సాయాలు చేసి ఏం లాభం అనుకోవడం గోపాలుడు విన్నాడు. ఇది విన్న గోపాలుడి మనసు పాడైంది. వాడు భార్యతో తను విన్న మాటలు చెప్పి, నా మంచితనాన్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు, ఇచ్చిన వాళ్లకు తృప్తి లేదు, ఇవ్వని వాళ్లకు కోపం, నా అవసరం లేని వాళ్లకు అసూయ ద్వేషాలు, ఇక మీదట కొంతకాలం పాటు నేనెవరిని పట్టించుకోకుండా ఉండడం మంచిదనుకుంటాను అన్నాడు. అందుకు వాడి భార్య నవ్వి, తనను రక్షించిన వాడినైనా సరే తేలు కుట్టకుండా ఉండలేదు, రాయి మీద విసిరిన వాడికి చెట్టు పండు ఇవ్వకుండా ఉండలేదు. ఇవి సహజ గుణాలు. మీ సహజ గుణాన్ని మానుకుని మీరు సుఖపడలేరు. అయితే ప్రస్తుతం మీకు మనశ్శాంతి లేదు కాబట్టి కొన్నాళ్ల పాటు తీర్థయాత్రలు చేసి దైవదర్శనం కావించుకొని తరించి వద్దాం అన్నది. దానికి గోపాలుడు విచారంగా, నేను మంచితనాన్నే తప్ప దేవుడిని ఎప్పుడూ నమ్మలేదు, తీర్థయాత్రల వల్ల నాకు మనశ్శాంతి కలగదు అన్నాడు. దేవుడిని నమ్మకపోవడం వల్లనే మీకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఒక్కసారి నమ్మి చూడండి, ఎంత హాయిగా ఉంటుందో మనసుకు అన్నది వాడి భార్య. అయినా గోపాలుడు అంగీకరించక, జీవం ఉన్న మనిషి కంటే గుడిలో ఉన్న రాతి బొమ్మ గొప్పదని నేను నమ్మను, ఈ విషయంలో మాత్రం నన్ను వేధించకు అన్నాడు. వాడి భార్య వెంటనే, పోనీ మనిషి రూపంలోని దేవుడినే నమ్మండి, శృంగవరంలో ఆత్మానందుడనే మహానుభావుడు తాను దేవుడి అవతారాన్నని చెప్పుకుంటూ ఎన్నో మహిమలు ప్రత్యక్ష నిదర్శనంగా చేసి చూపుతున్నాడట. మీ పెదనాన్నగారి అబ్బాయి గోవిందుడికి ఆయనంటే గాఢభక్తి ఏర్పడిందిట, ఆయన కూడా ఒకప్పుడు మీలాగా నాస్తికుడే కదా అన్నది. ఆ మాటలతో గోపాలుడిలో చలనం కలిగింది. గోవిందుడిలో భక్తిభావం ప్రవేశపెట్టగలిగాడంటే ఆ ఆత్మానందుడు నిజంగా అవతార పురుషుడే అయి ఉండాలి. ఎందుకంటే గోవిందుడు చిన్నప్పటి నుంచి చెప్పలేనంత స్వార్థపరుడని పేరు. వాడు మోసం చేసి తమ్ముడు ఆస్తి కాజేశాడు, లంచాలతో రాజోద్యోగులను మెప్పించి పల్లవరం గ్రామాధికారి అయ్యాడు. ఇప్పుడు వాడు భక్తుడయ్యాడంటే వాడిలో చాలా మార్పు వచ్చి ఉండాలి. గోపాలుడు ఇలా ఆలోచించి భార్యతో, మనం పల్లవరం వెళ్ళి గోవిందుడింట్లో ఉందాం, వాడిలో మంచి మార్పు వచ్చి ఉంటే అప్పుడు నేను మనస్ఫూర్తిగా శృంగవరం వెళ్ళి ఆత్మానంద స్వామి దర్శనం చేసుకుని మనశ్శాంతి పొందుతాను అన్నాడు. ఇందుకు భార్య సరేనన్నది. ఇద్దరూ పల్లవరం వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి గోవిందుడింట్లో అట్టహాసంగా పూజ జరుగుతున్నది. ఎందరో భక్తులు పూజలో పాల్గొని భక్తి పారవస్యంతో పాటలు పాడుతున్నారు. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయాక గోవిందుడు గోపాలుడిని కౌగిలించుకొని, మన ఊరిలో నువ్వొక్కడివే నాకు ఆప్తుడివి, మన ఊళ్ళో అంతా నన్ను పైకి రాలేవని తిట్టేవారు, ఆత్మానంద స్వామి దయ వల్ల నేనిప్పుడెంత వైభవంగా ఉన్నానో చూడు అన్నాడు. దానికి గోపాలుడు, మన ఊళ్ళో నిన్నెవరు తిట్టినా వాళ్లకు నీపైన ద్వేషభావం మాత్రం లేదు, నువ్వు అక్రమ మార్గాల్లో నడుస్తున్నావని వాళ్ళ అనుమానం, నువ్వు బాగా ఉన్నట్లే అక్కడి వాళ్ళు బాగానే ఉన్నారు అన్నాడు. గోవిందుడికి కోపం వచ్చినా అణుచుకుని, అక్కడ వాళ్ళు బాగానే ఉండొచ్చు కానీ నా అంత బాగా లేరు, మన ఊరి వీరయ్య కొడుకు రాజు కొలువులో ఉద్యోగం రావాల్సిందే, మన ఊరి వాడని తెలిసి రాజోద్యోగులు నన్ను సలహా అడిగారు, ఒకసారి వీరయ్య నా తమ్ముడి తరపున చేరి నన్ను నానా మాటలు అన్నాడు, నేను మర్చిపోతానా, వాడికి ఉద్యోగం రాకుండా చేశానంతే అంటూ తన ప్రతాపం చెప్పుకున్నాడు. గోపాలుడు ఆశ్చర్యపోయి, నువ్వు ఇప్పుడు దైవభక్తుడివయ్యావు కదా, నీకు రాగద్వేషాలు ఉండవనుకున్నాను, పాత పగలు గుర్తుపెట్టుకుని ప్రతీకారం తీర్చుకోవడం నీకు తగునా అని అడిగాడు. వెంటనే గోవిందుడు విసుగ్గా, పాత పగల సంగతి అలా ఉంచు, ఈ ఊరికి మొన్నంటే మొన్న మన ఊరి శంకరుడు వచ్చాడు, వాడి కూతురికి ఈ ఊళ్ళో మంచి సంబంధం దొరికింది, శంకరుడు మన ఊరి వాడని తెలిసి
వాళ్ళు వాడి కూతురి గురించి నన్నడిగారు. నిజం చెప్పొద్దు, వాడికి నాకు ఏనాడు ఏ గొడవ లేదు. కానీ ఒకసారి ఎవరో వాడి కూతుర్ని నా కూతురితో పోల్చి, పొగిడి దాని పెళ్లి నా కూతురి పెళ్లి కంటే ముందవుతుందన్నారు అంతే. అది నాకు గుర్తుండిపోయింది. నా కూతురికి ఇంకా సంబంధాలు చూస్తున్నాను. ఒకటి కుదరలేదు. అందుకని ఆ పెళ్లి చెడగొట్టేశాను. ఆత్మానంద స్వామి దయ వల్ల ఒక్కరోజు తర్వాత అంటే నిన్న నా కూతురికి సంబంధం కుదిరింది. అందుకే ఈరోజు ఇంత ఘనంగా పూజ చేశాను అన్నాడు. ఇది విని గోపాలుడు నివ్వెరపోయి, తొందరపడి ఒక పెళ్లి సంబంధం చెడగొట్టినందుకు నీకు బాధగా లేదా అని అడిగాడు. బాధ నాకెందుకు, అంతా ఆ స్వామి లీల. శంకరుడి కూతురికి ఆ సంబంధం రాసిపెట్టి ఉంటే నా కూతురి పెళ్లి ఇంకో 2 రోజుల ముందరే కుదిరి ఉండేది. అంతా శంకరుడి దురదృష్టం అన్నాడు గోవిందుడు. నీకు మాత్రమే మంచి చేస్తూ ఇతరులకు హాని చేసేవాడు దైవ స్వరూపుడవుతాడా? నువ్వు పొగిడే ఆ ఆత్మానంద స్వామిని శంకరుడు తిట్టడా అన్నాడు గోపాలుడు. గోవిందుడు చిరునవ్వుతో, ఎవరేమంటే నాకెందుకు, నేను నా కుటుంబం పచ్చగా ఉండాలి. నాకు మేలు జరిగినంతకాలం ఆత్మానంద స్వామి నాకు దేవుడు. నేను నా కోసం ఆయన భక్తుడినయ్యాను తప్ప ఇతరులకు మేలు జరగాలని దైవభక్తిని అలవర్చుకోలేదు అంటూ తన మనసులోని మాటను స్పష్టం చేశాడు. గోపాలుడికి ఆ ఇంట్లో ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది. వాడు మర్యాదగా ఉండదని అక్కడ ఒక్కరోజు మాత్రం ఉండి మళ్ళీ ప్రయాణమయ్యాడు. ఉన్న కాసేపు గోవిందుడు తన గొప్పతనం గురించి, ఇంకా ఎవరెవరిపై పగ తీర్చుకోనున్నది గోపాలుడికి వివరించి చెప్పాడు. అక్కడి నుంచి తిన్నగా ఇంటికే వెళదామనుకున్నది గోపాలుడి భార్య. ఆశ్చర్యంగా గోపాలుడు శృంగవరంలోని ఆత్మానందుడి వద్దకు వెళదామన్నాడు. ఇందుకు గోపాలుడి భార్య, మీ పెదనాన్నగారి అబ్బాయి దైవభక్తుడైన అతడిలో స్వార్థం, అహంకారం ఏమాత్రం నశించలేదు. మానవత్వాన్ని మరిచి ఇతరులపై ద్వేషం పెంచుకుని అపకారం చేస్తున్నాడు. ఆయన చూస్తుంటే నాకే దేవుడి మీద నమ్మకం పోతున్నది. అలాంటి మీరిప్పుడు ఆత్మానందుడి వద్దకు వెళ్ళి ఏం చేస్తారు అని అడిగింది. గోపాలుడు 1-2 క్షణాలు మౌనంగా ఊరుకుని తర్వాత, దైవభక్తి అంటే పలుకుబడికి, ప్రతీకారానికి సాధన కాకూడదు. దురహంకారంతో కూడిన సహజ గుణాలు దైవభక్తి అనే అగ్నిలో నశించిపోవాలి. మా గోవిందుడి విషయంలో అలా జరగలేదు. ఆ ఆత్మానంద స్వామి నిజంగా అవతార పురుషుడే. స్వార్థం తప్ప తెలియని గోవిందుడిలో ఎంతో కొంత దైవభక్తిని ప్రవేశపెట్టాడు. గోవిందుడి సహజ గుణాలు తెలిస్తే ఆయనే వాడిని మార్చగలడు. అందుకే నేను ఇప్పుడే వెళ్ళి ఆ ఆత్మానంద స్వామిని కలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఇక భర్తకు అడ్డుపలికి ప్రయోజనం లేదనుకుని గోపాలుడి భార్య వాడితో పాటు శృంగవరానికి బయలుదేరింది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.